మనం అప్పుడు ఆ హోటల్లో ఉన్నాం, ఇదికే ఉంటుంది అది కూడా. ఇప్పుడు మనం ఈడున్నాం. ఈ 2 రూమ్లో మనకి మీద గుడి, టెంపుల్ ప్రెమిసెస్ అంటే టెంపుల్ రీసెంట్గానే కట్టినట్టు రూమ్, వెండి పెరియార్ వాళ్ళ ఆధ్వర్యంలో గుడి, వాష్రూమ్స్ అంటే స్వాములకి ఒక మంచిగా సేద తీరనికే, వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి అండ్ గుడిలో దర్శనం చేసుకోనికి అన్నదాన క్షేత్రాలు కూడా ఉన్నాయి. స్వామి శరణం. సో ఇట్లాంటిది ఒక కేరళ రాష్ట్రంలో అంటే చూడడం, ఇట్లాంటి ఫెసిలిటేట్స్ వాళ్ళు అరేంజ్ చేయడం మన అదృష్టం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. రక్షకనే జగన్మూర్తి శరణమయ్యప్ప శరణమయ్యప్ప ప్రియనే శరణమయ్యప్ప ఆరాధననే శరణమయ్యప్ప ప్రియనే శరణమయ్యప్ప మంగళం మణికంఠ మంగళయ మంగళం 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 నిత్య శుభ మంగళం మా అయ్యప్ప స్వామికి. స్వామి ఓం శ్రీ స్వామి స్వామి శరణం. ఈరోజు మనం డే 31లో ఉన్నాం. December 10th మన యాత్రల లాస్ట్ డే. ఇప్పుడు పులిమేడకి బయలుదేరినాం. మన వల్లకాడువ అయ్యప్ప స్వామి అంటే వెండి పెరియార్ అయ్యప్ప స్వామి వారి సేవా సమాజం వారి టెంపుల్ ఉంది, ఆడికైనా బయలుదేరినాం. పులిమేడ చెక్ పోస్ట్కి ఇప్పుడు మనం ఆడ దర్శనం టికెట్లు తీసుకొని పులిమేడ స్టార్ట్ అవుతాం. సో మన స్వాములందరూ ఎట్లుంది అయ్యప్ప? అప్పుడు అయ్యప్ప చూస్తారు ఇంకా సాయంత్రం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం హరిహర సుతనే శరణమయ్యప్ప. ప్రియనే శరణమయ్యప్ప. కన్నస్వామి ప్రియనే శరణమయ్యప్ప. స్వామి ప్రియనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శరణం. శరణం స్వామి. 10/11/2024 ఆదివారం రోజు మహాపాదయాత్ర ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ 5 రాష్ట్రాలు దాటుకుంటూ 11 మంది అయ్యప్ప స్వాములం తోటి అన్నదమ్ముల్లాగా ఉన్నాం స్వామి. మన చేతుకున్న 5,000 కూడా క్రమంగా లేకుంటాయి. మాకు అందులో ఒక ముఖ్యంగా విషయం ఏమిటంటే మాకు వడ్డించే అన్నదాత ప్రభు పసిరెడ్డి స్వామి గారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. చెప్పు గురుస్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం. 10 నవంబర్ నాడు మన మహాపాదయాత్ర వీకెండ్ వీడే మన మహాపాదయాత్ర నేటితో ముగియనుంది స్వామి. ఈరోజు మనం వల్లకాడవ నుంచి పులిమేడ ఎక్కి శ్రీ ధర్మశాస్త్రం దర్శనం చేసుకుంటాము. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. లక్ష్మణ్ స్వామి చెప్పయ్యప్ప. స్వామి శరణం. పొంగి తీసుకో నాన్నయ్యప్ప. పొంగి తీసుకో నాన్న. పొంగి తీసుకో. శరణమయ్యప్ప. ఎట్లా స్వామి లాస్ట్ డే? బాగుంది, కొండలు బాగున్నాయి. ఇక అయ్యప్పని చూస్తావు, అటు ఇటు చేసి పాదయాత్ర ముగించుకున్నావు, ఇంకేంది? ఒక్క నిమిషం ఆపు చెప్తా. చెప్పు. అది కాదు నాయన. స్వామి శరణం. స్వామి శరణం. లాస్ట్ డే నీ పాదయాత్ర ఎట్లుంది? ఎట్లుందంటే ఇంకెప్పుడు దేవుణ్ణి చూస్తానని చెప్పి ఆనందంలో ఉన్నా. కొద్ది గంటల్లో దర్శనం చేసుకుంటాను అని చెప్పి ఇంకొంచెం ఆతృతగా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలని. కానీ ఫైనల్ అయితే ఇంకొద్ది దూరంలో ఉండమని తెలుసుకున్నామని చెప్పి చాలా
ఆనందంగా ఉంది. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం అంతేనా? చెప్పు భరత్ స్వామి. రంభ సంతోషం స్వామి. స్వామి ఏ శరణమయ్య. అంతేనా? చెప్పు. స్వామి శరణం చెప్పు. శరణం గురుస్వామి. స్వామి శరణం. ఇప్పుడు 31 రోజులు ఉన్నాం. చెప్పు. ఏ సిగ్గుపడకు ఇక్కడ. రక్షకనే సకలాపరక్షకనే సర్వ జగద్మూర్తి సర్వ జగన్నాయకనే. ఏం కాదు పో కిరణ్ అన్న పో నువ్వు కూడా. అరే ఏం కాదు పో. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. హరిహర సుతనే శరణమయ్యప్ప. 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 కోటి బ్రహ్మాండ నాయకనే ఓ అన్నదాన ప్రభువే తండ్రి వినివై శరణం శరణమయ్యప్ప. స్వామి స్వామి అయ్యప్ప. స్వామి అప్ప శరణమప్ప వర్రమప్ప. ఊగు 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 ఉయ్యాల నా స్వామి ఉయ్యాల. కన్నె సాములు పంగా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల. ఊగవయ్య ఉయ్యాల. రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల. ఎన్నెలో ఎన్నెల శబరికొండ ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల. శివకేశవ తనయుడంట సిరులిచ్చే దేవుడంట. బొమ్మ నదీ తీరమున జన్మించిన దేవుడంట. మెడలో మణిహారముతో పందల రాజుకు దొరికి మణికంఠుడాయనమ్మ. మహిమగల్ల దేవుడమ్మ పందల యువరాజమ్మ ఎన్నెల. తను పావన రూపుడమ్మ ఎన్నెల ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల. శివుని వంటి మేధస్సు విష్ణు వంటి తేజస్సు కలగలసిన బాలుడమ్మ కలియుగా పురుషుడమ్మ. మాట రాని వారి నోట మాటనే పలికిస్తాడమ్మా. నడవలేని వారినైనా అడవులు దాటిస్తాడమ్మా. శరణం అంటే చాలు ఎన్నెల శరాలన్నీ తొలగిస్తాడు ఎన్నెల ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల. రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల. మహిమాన్వితమాల వేసి మండల దీక్ష చేసి ఇల్లు వాకిలిడిసిపెట్టి ఇరుముడిని ఎత్తుకొని కాళ్ళే పుల్లైతున్నా
తనువు సొమ్మసిల్లుతున్నా రాళ్ళు ముళ్ళు తగిలి వల్లు రక్తాలే కారుతున్నా తనను నమ్మి నడిచి వస్తే ఎన్నెలా మన పాపాలే కడిగేస్తాడు ఎన్నెలా ఎన్నెలా రావణ సందనాలో ఎన్నెలా మణికంఠకు వందనాలు. శరణం. మనం లాస్ట్ ఇయర్ ఏదైతే ఆగినామో సేమ్ అదే టేస్ట్ మళ్ళీ ఆ నీళ్ళది మళ్ళీ మన సాములందరూ ఒక 5-10 minutes ఇక్కడ చేదా తీరేసి వాటర్ తాగేసి ఆ శివుని దర్శనం చేసుకొని ఆ పులిమేడ చెక్ పోస్ట్ బయలుదేరేసి ఆ స్వామిని చూద్దామన్న ఆతృత మన అందరిలో ఉంది. ఎంత యాక్టివ్ గుర్రో. స్వామి శరణం, అయ్యప్ప శరణం. వంట చేసేటోడు వచ్చినాడు. మకర సంక్రాంతి రోజు కాంతమలై కొండ పైన మకర జ్యోతిగా వెలిగే వేగు చుక్క తానమ్మ జన్మలో ఒకసారైనా మకర జ్యోతి దర్శిస్తే ధన్యమంట మన జన్మ ఉండదంట మరు జన్మ ఆపదలంతము చేసే ఎన్నెలా మన ఆపద్బంధవుడమ్మ ఎన్నెలా ఎన్నెలా రావణ సందనాలో ఎన్నెలా అయ్యప్పకు వందనాలో ఎన్నెలా రావణ సందనాలో ఎన్నెలా అయ్యప్పకు వందనాలో. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పులిమేడ అయితే స్టార్ట్ అయినాం స్వామి. పొద్దున 9:25 స్టార్ట్ అయినా. మరి కొద్ది గంటల్లో 1-2 గంటల్లో పులిమేడ చెక్ పోస్ట్ అయితే చేరుకోపోతున్నాం స్వామి. అక్కడ ఆధార్ కార్డుతో చెక్ పోస్ట్లో ఎంక్వైరీ చేసి మా యొక్క శబరిమల పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్వామి. స్వాములందరూ ఈ యొక్క అరణ్యమైన ప్రాంతం, అడవి శాఖ ప్రాంతంలో నడవటం మాకెంతో సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అందరికి టికెట్స్ పంబా నుంచి వెళ్ళే వాళ్ళు ఫస్టే బుక్ చేసుకొని పోవాలి. ఇప్పుడు ఎవరైతే పులిమేడకి నుంచి పోతురు అంటే పాదయాత్ర వాళ్ళు పోతురు వాళ్ళకి స్పాట్ బుకింగ్ అనమాట. డైలీ వాళ్ళకి 10,000 టికెట్స్ ఉంటాయి స్వామి. మన నార్మల్ వాళ్ళకైతే 80,000 అరౌండ్ అనుకుంటా పంబా నుంచి వచ్చే వాళ్ళకి. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. అయ్యి స్వామి శరణం. ఎట్లుంది రోడ్డు? వ్యూ ఎట్లున్నాయి మొత్తం? స్వామి శరణం ఉన్నాయి. ఏ టూర్ పోయినా ఇంత మంచిగా అనిపించిందా? ఇట్లా అనిపించినాయా మరి? ఇంత వ్యూస్, ఇంత పోర్ట్రేట్స్. వేరే గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప శరణం. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. మా గురుసాం జర వేరే వేకెన్ తీసుకొస్తుండు. ఆయనకున్న 9 times ఎక్స్పీరియన్స్తోనే ఇప్పుడు వేరే వేకెన్స్ తీసుకొస్తుండు. ఇది చాలా బెటర్ ఉంది. స్వామి శరణం. అందుకని ఎక్స్పీరియన్స్ దేనికైనా కావాలి. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. ఎక్స్పీరియన్స్ అనేది ఏమి లేదు అయ్యప్ప. ఏ దారిలో పోయినా అయ్యప్ప తన దగ్గరికి చూపిస్తాడు అంతే. అయ్యప్ప చూపించిన దారి, మనం చూపించింది మన ఎక్స్పీరియన్స్ అని కాదు. అయ్యప్ప ఆయన చూపిస్తుండు. స్వాములు ఇన్ని రోజుల సంది రాళ్లలో, రప్పల్లో, ఎండల్లో, వానల్లోని ఏవి లెక్క చేయకుండా నడుచుకుంటూ వచ్చినాం అని కాబట్టి అయ్యప్పనే మనకు చూపించిండు. మనం అనుకున్నాం ఇప్పుడు కొద్దిసేపటి కాడ ఏమని అమ్మ మళ్ళీ ఇంత దూరం నడిచిపోవాలని చెప్పి. కానీ అదే అయ్యప్ప అమ్మస్వామి రూపంలో వచ్చి దారి చూపించాడు మనకి. అదంతా కాదు స్వామి, నేనే గూగుల్ మ్యాప్ లో చూసి చెప్పిన స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఏ శరణం అయ్యప్ప. నేనే చిన్న పొడి పెళ్ళి అయిపోయి తొందరగా చిన్న మణికంఠుడితో ఏడాది కల్లా కన్యాస్వామితో మణికంఠునితో ఈ శబరిమల మహాపాదయాత్ర తీయాలనిగా మా యొక్క మనవి. స్వామి రా 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 అయ్యప్ప రా 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 రా. స్వామి రా 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 అయ్య రా 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 రా. స్వామి రా 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 అయ్య రా 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 రా. స్వామి
హిమలై కొండల్లో నిలువై ఉన్నావా పంబా నది తీరాన పవళిస్తూ ఉన్నావా పంబా నది తీరాన పవళిస్తూ ఉన్నావా పంబా నది తీరాన. స్వామి శరణం పులిమేడ అయితే ఎక్కుతున్నాం. సో మన యాత్రలో 31 రోజు లాస్ట్ ఘట్టం. మన పులిమేడ అనేది లాస్ట్ టఫెస్ట్ది. కాకపోతే 12 కిలోమీటర్సే ఉంటుంది. ఫస్ట్ మొత్తం ఇట్లా టాప్ ఇట్లా ఎక్కాలి. దాని తర్వాత కొంచెం ఫ్లాట్ ఉంటుంది. దాని తర్వాత డౌన్ దిగాలి. మన అయ్యప్పని చూడొచ్చు. దాని తర్వాత ఇక ఒక్కొక్కరు భావన ఏందో అనుకుందాం. స్వామి శరణం అయ్యప్ప శరణం. నాగలు సిరిమల్లెలు కాసి విరగబూసాయి నాగలు సిరిమల్లెలు కాసి విరగబూసాయి పన్నీరు చిలకరించి భూమాలలు కట్టాము పన్నీరు చిలకరించి భూమాలలు కట్టాము నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని కొండంత ఆశతోని దండగా మారాయి స్వామి రా 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 అయ్య రా 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 స్వామి రా 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 అయ్య రా 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 రా. నీ కోసం పులకరించిపోయింది పాలు పళ్ళు పటిక బెల్ల పాయసాలు చేశాము కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము అయ్యా ఓరయ్యా మా పూజలందుకోవయ్యా స్వామి రా 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 అయ్యా రా 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 స్వామి రా 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 అయ్యా రా 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 రా. పులిమేడ్ ద ప్యూర్ మ్యాజిక్ ఆఫ్ గాడ్. ఏంటి కప్ప గంజికిన వాడేతు ఆ గాలి, ఆ ప్యూర్ గాలి, ఒక్క చెత్త లేదు. స్వామి శరణం అయ్యప్ప శరణం. అంటే పోయినసారికి ఈసారికి మనం లేట్ స్టార్ట్ అయినా లేట్ చెక్ పోస్ట్ కాడికి వచ్చినా అని కూడా మనం రీచ్ అయ్యే పాయింట్కి చాలా జల్దీ రీచ్ అయిపోతారు. నాన్ స్టాప్ కొట్టేస్తారు మన వాళ్ళు. ఇగో జై శ్రీరామ్ ఒకటే. అంటే జై శ్రీరామ్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎనర్జీ అయిపోతుంది. నిప్పుకొట్టు జై శ్రీరామ్ అని చెప్పి. అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు. స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. నాకా మేము ఎంత ఈజీ ఎక్కుతాం చూసినా కదా. ఫోన్లో మాట్లాడుకుంటాం మళ్ళీ అందరూ చాలా ఈజీ ఎక్కుతారు. మాకు ఫస్ట్ టైం కాబట్టి అనుభవం లేక కొంచెం చాలా ఎక్కువ వస్తుంది. స్వామి శరణం చాలా బాగుంది. సాయిస్వామి లేవడానికి అయితే లేదు, అందుకే మాట్లాడుతున్నాడు. అందుకే సాయిస్వామి మూడు ఇంజక్షన్లు ఇప్పించుకోండి కదా. మణికంఠ మాదేవా మముగన్న తండ్రివే
నిండు జగతిలో నీకు నిత్య పూజలు చేయు మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మహాదేవా మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మహాదేవా మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మహాదేవా మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మహాదేవా స్వామియే శరణమయ్యప్ప పాదయాత్ర ప్రియనే శరణమయ్యప్ప ఎట్లుంది సాయి? చాలా బాగుంది స్వామి. పులిమేడ ప్రియుడు సాయి. ఏ స్వామి ఎట్లుంది ప్రదీప్ స్వామి? చాలా బాగుంది స్వామి, చాలా బాగుంది. మనం అంటే పులిమేడ ఎక్కేటప్పుడు మా భావన ఫస్ట్ టైం ఎట్లుండేనో మన స్వామికి కూడా సేమ్ భావన వస్తుంది. ఇక పెద్ద పాదం పంప వద్దు, పులిమేడనే కంటిన్యూ చేద్దామని అంటారు. సో మనకు అదే కావాలి. సాయి నెక్స్ట్ ఎట్లా? ఏది నాది 108 సారీ నాకు అసలు వ్యూ ద వ్యూ చెప్పు స్వామి. సాయి స్వామి గ్లాస్ ఎత్తుకొచ్చింది స్వామి, చెప్పకుండా నా బ్యాగ్ లో పెట్టిండు. సగం దూరం వచ్చినాక చూసినాం. అక్కడ సెకండ్ వస్తుంది కదా ఆడిచ్చేసి. ఇగో ఈ సాయి స్వామిని చూపి. సాయి స్వామి ఇగో ఈ స్వామి. మన అడవి దాటని గారు పులిమేడ అని ఇష్టం. మళ్ళా తెలంగాణ ఆంధ్ర కాదు, మనం వచ్చేది కేరళ. మలయాళపు దేశము మన అయ్యప్ప దేశం. స్వామి శరణం అయ్యప్ప శరణం. 5 కొండల నడుమా శబరి కొండల పైన కొలువు తీరిన దేవా మలయాళ దేశాన 5 కొండల నడమ మలయాళ దేశమున 5 కొండల నడుమ మలయాళ దేశమున 5 కొండల నడమ శబరి కొండల పైన కొలువు తీరిన దేవా నీ వెళ్ళి చూడు స్వామి, అమ్మా నమ్మా నేనంట, నిలువనైతి అయ్యప్ప నిన్ను చేరుకునేదాకా. అయ్యప్ప స్వామి అయ్యప్ప, నెల్లి వస్తా స్వామి అయ్యప్ప. పడిగెత్తిన పాము నీడలో మాయ్య శయనించిన పంబబాలవే మాయ్య పరిగెత్తిన పాము నీడలో మాయ శయనించిన పంబబాలవే మాయ పడిగెత్తిన పాము నీడలో మాయ్య శయనించిన పంబబాలవే మాయ్య పరిగెత్తిన పాము నీడలో మాయ శయనించిన పంబబాలవే మాయ మణికంఠ మాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మాదేవా మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ తోరణమే మణికంఠ మహాదేవా చాలే మళ్ళా ఇప్పుడు చెప్పు. గురుస్వామి మీ ఎంటర్ నడుస్తుంటే ఒక యాత్రలకం లేదు, మనకు ఒక ఫ్రెండ్లీగా నడిచినట్టు ఉంది గురుస్వామి. స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి. అడుగుతున్నాళ్ళుగా ఇది కొట్టినాయి చూడు స్వామి. నిగనిగా నీ మోము అవు. నీ ముఖము ముంగట ముంగట ఇగో ఈడ. ఇప్పుడు ఇక్కడ దిగుతాం. ఇక్కడ దిగే జగతి పున్నమి ట్యాంక్ లెక్క ఉంటుంది. అక్కడ దిగేసి అక్కడ కనిపిస్తుంది. చంద్రుని బోలు
అవన్నీ లోయలేక దట్టమైన అడవిలు అవి. రైట్ సైడ్ లా పున్నమి నాడు చందోరుని బోలు నిగనిగా నీ మోమో నీ ముఖమో చూచితే జగతి పున్నమి నాడు చందోరుని బోలు సొగసైన నీ రూపమే మా అయ్య చూచితే ఆనందమే మా అయ్య సొగసైన నీ రూపమే మా అయ్య చూచితే ఆనందమే మా అయ్య మణికంఠ మహదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మాదేవా నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మాదేవా. స్వామి ఇంకా శబరిమలకు 7.5 కిలోమీటర్స్ ఉంది స్వామి సన్నిధానంకి. చాలా సంతోషంగా ఉంది ఇంత తొందరగా రావడం. మణికంఠ మహదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణము పచ్చతోరణమే మణికంఠ మాదేవా మణికంఠ మాదేవా. మనం పోవాల్సింది ఆ రూట్, కాకపోతే ఇక్కడ షార్ట్ కట్ అంట, కొంచెం అడ్వెంచర్ ఉంటుంది అని అంట. ఇక మనలు కూడా చూద్దామని అంటారు. వెనకాల లక్ష్మణ్ స్వామి, సురేష్ మామ స్వామి మన స్వాములను తీసుకొని వస్తారు. సో నేను మిగతాలను తీసుకొని ముంగడుకోతున్నా. ఎందుకనంటే వీఆర్ నియర్ టు సీమ్ ఆయన బ్లెస్సింగ్స్ కోసం. ది స్ట్రగుల్ ఆఫ్ 31 days, ద పెయిన్ ఆఫ్ 31 days, ద సోరోస్ ఆఫ్ 31 days అన్నీ 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 ఈ పులిమేడలు వదిలేసి ఆ శ్రీరామ పాదంలో స్నానం చేసుకొని ఆయనను చూసి ఆ సెకండ్స్, ద మెస్మరైజింగ్ సెకండ్స్ అవి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. శబరిమల గుడిరా షార్ట్ కట్ తల మీద ఇరుముడిరా వస్తున్నా. పంపాల మునిగితేరా పాపాలు తొలుగు గదరా. శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా పంపాల మునిగితేరా పాపాలు తొలుగు గదరా. మెట్టు మెట్టు ఎక్కి పదరా కనులారా స్వామిని చూడా. కదులోము కాలి నడక పోదాము పదర కొడక కదులోము కాలి నడక పోదాము పదర కొడక. శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా పంపాల మునిగితేరా పాపాల. యాత్ర కప్ప గంజికి వచ్చినాం. అట్లనే సామ్సంగ్లో కూడా స్టోరేజ్ అయిపోయింది. 25 seconds వీడియో ఉంది. ఇట్లా అవుతుంది స్వామి శరణం. సేమ్ బ్రిడ్జ్, కాకపోతే అలా లోపల తింటున్నాం, అప్పుడు బయట తిన్నాం. కప్పగంజి తిన్నాక మన స్వాములందరూ సీద తీరుతురు. స్వామి శరణం. నీకు అది యాక్టింగ్ చేస్తామే అబ్బా. మన దగ్గరికైనా పోతున్నట్టు ఉంది. ఆ వీడియోలో వస్తుందో లేదో తెలియదు కానీ ఈడ కూడా చూడు బ్లాక్ కలర్ స్వామి శరణం. అంటే మనకి పులిమేడ అనేది సపరేట్గా ఎలిఫెంట్స్కి ఇంకా టైగర్స్కి రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. సో ఆడ మన ఇళ్ళకి ఎలిఫెంట్ కనిపించినాడు, నాకైతే కనిపించలేవు. సో ఇక క్లౌడ్స్ మనతో మన పక్కకి ఇట్లా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
ఇక మనం ఎక్కువసేపు కూర్చుంటున్నాం. ఇక అడవి పురుగులు వస్తున్నాయి. 2 సైడ్లు ఉన్నాయి ఇవి, చూపిస్తాం మీకు. ఇక 2 సైడ్లు ఉన్నాయి ఇవి. స్వామి శరణం. మనం వీటికని స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మనకు 5-6 కిలోమీటర్స్ ఉంటుంది సన్నిధానంలో కలుద్దాం. ఆ సన్నిధానం ఇప్పుడు మనకి మొత్తం డౌన్ ఉంటుంది. ఎట్లుంటుంది చూపిస్తాం. స్వామి శరణం. పేట తుల్లి ఆట రంగు రంగుల పూత ఆ పేట తుల్లి ఆట వావర సమిని జోచి ఆ ధర్మశాస్త్ర చేరి స్వామి స్వామి అయ్యప్ప తీర్చమాని ఆ స్వామిని కోరుకోని సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇడనేమో మొత్తం డే. శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా పంపాల మునిగి తేరా పాపాలు తొలుగు గదరా పంపాల మునిగి తేరా పాపాలు తొలుగు గదరా. బలె బంగారు గుడిల స్వామిని చూడు శరణాలే పలికి స్వామిని చక్కగా చూడు అభిషేక ప్రియునికిచ్చే హారతి చూడు ఈ మనసులోన కోరికలు తీరుస్తాడు 18 మెట్ల నెక్కి మణికంఠ స్వామిని మొక్కి 18 మెట్ల నెక్కి మణికంఠ స్వామిని మొక్కి చల్లంగా చూడు స్వామి నేను మళ్ళీ వస్తానని ఆ పదలు తీర్చమాని ఆ స్వామిని కోరుకోని ఆ పదలు తీర్చమాని ఆ స్వామిని కోరుకోని శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా శబరిమల అన్ని ఇచ్చారు చూడు. అప్పటి నుంచి ఎండ కొడుతుండే, ఇప్పుడే మొత్తం కూల్ అయిపోయింది. సడన్ గా ఒకటేసారి ఇట్లా అయిపోయింది. బట్ వీఆర్ లవింగ్ ఇట్. అంటే పులిమేడ ఎండతో చూసినాము. ఒకసారి ఒక మాన్సూన్, ఒక వింటర్ ఆర్క్ ఎట్లుంటుంది అనేది వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ నౌ. ఒక మంచి వైబ్ ఉంది. మన స్వాములు అందరూ ఆ ఎండలో నడిచి వచ్చేసి కొంచెం సేద తీరినాక ఇట్లాంటి క్లైమేట్లో నడవడం అనేది మన అదృష్టం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. గుడిరా తల మీద ఇరుముడిరా పంపాల మునిగి తేరా పాపాలు తొలుగు గదరా మెట్టు మెట్టు ఎక్కి పదరా కనులారా స్వామిని చూడా కదులోము కాలి నడక పోదాము పదర కొడక కదులోము కాలి నడక పోదాము పదర కొడక శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా శబరిమల గుడిరా తల మీద ఇరుముడిరా పంపాల మునిగి తేరా పాపాలు తొలుగు గదరా పంపాల మునిగి తేరా పాపాలు తొలుగు గదరా. స్వామి కొండకు నేను వస్తా గురు స్వామి దోల్కపోవా స్వామి కొండకు నేను వస్తా గురు స్వామి దోల్కపోవా దారిన నీకు సేవ. సంవత్సరం ఎట్లుంది పులిమేడ? పులిమేడ ఎక్కేటప్పుడు చాలా బాధాకరంగా ఎక్కాను. దిగేటప్పుడు నేను దిగాలని అనిపించకపోయినా నా కాలు సహకరించి నన్ను ముందుకు తోసేస్తున్నాయి అయ్యప్ప. రామచరణం. కాకపోతే ఈ స్లోప్లో నేను హెవీ వెయిట్ ఉండడం వల్ల కంట్రోల్ మొత్తం నా కాళ్ళే చేయాలా. నా కాళ్ళు కంట్రోల్ చేయకపోతే నేను డొల్లుతా. స్వామి శరణం. అట్లే శరణం నీకేం కానీ అని జాయిగా తీసుకోబోతున్నాం లక్ష్మణ స్వామి. అందరూ అయితే నాకంటే ముంగడే ఉండరు, నా ఎమ్మటి లక్ష్మణ స్వామి ఉండు తీసుకోబోతుడు. నేను గత 2 సంవత్సరాల కిందట వనయాత్ర మా భావస్వామి బసవయ్య గురుస్వామి ఆధ్వర్యంలో కల్లూరు నుంచి కొటాయం వచ్చి ట్రైన్లో ఆడికెళ్ళి వనయాత్ర చేయాలనుకున్నా గత 2 సంవత్సరాల కిందట. అప్పుడైతే చేయలేకపోయినా, అప్పుడు పోస్ట్ పోన్ అయింది కొన్ని కారణాల వల్ల. సో ఇప్పుడైతే మన లక్ష్మణ్ నితినులు పాదయాత్ర తీయటంతో నేను వారిలో ఒకనిగా పాదయాత్రకు వచ్చాను స్వామి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు చాలా డేంజర్గా ఉంది అయ్యప్ప. స్వామి శరణం. ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో దట్టమైన అడవిలో మృగాలు ఉన్నాయి. పోలీసు వారు, కేరళ పోలీసు వారు ఇట్లా అనేక బృందాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సేఫ్ జోన్లో ఉండటం కోసం టపాసులు, పెద్ద పెద్ద బాంబులు శత్రువుకి పారిపోతాయని చెప్పేసి బాంబులు పేల్చడం జరుగుతుంది. అట్లాగే మేము
ఒక గంట క్రితం కప్పగంజి స్టేజీ దగ్గర ఆల్ట్ అయ్యాము. మంచిగా కప్పగంజి తాగినాం, బయలుదేరినాం. మరి కొద్ది గంటల్లో ఆ శబరిమల హరిహర పుత్ర అయ్యప్పని దర్శించుకోబోతున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. దారిన నీకు సేవలు చేస్తా గురు స్వామి దోల్కపోవా. నీకు సేవలు చేస్తా గురు స్వామి దోల్కపోవా. స్వామయో గురు స్వామయో నీ కాళ్ళు మొక్త దోల్కపోవా. గురు స్వామయో నీ కాళ్ళు మొక్త దోల్కపోవా. వేసే స్వాముల చూస్తే మనసు నాకు పులకారించే. స్వామి భజన పాటలు వింటే కంటా నీరు గారాబట్టే. పడి పాట వింటూ ఉంటే గుండెల జల్లు జల్లుమని. మాల వేసే స్వాముల చూస్తే మనసు నాకు పులకారించే. స్వామి భజన పాటలు వింటే కంటా నీరు గారాబట్టే. పడి పాట వింటూ ఉంటే గుండెల జల్లు జల్లుమనే. ఇరుముడెత్తి నీతో వస్త గురు స్వామి దోల్కపోవా. స్వామి నీవి కాళ్ళు మొక్కుత గురు స్వామి దోల్కపోవా. సామే ఎట్లుంది? చీకటి అయిపోయింది. పాదమే శరణమయ్యప్ప. కాళ్ళు మొక్కుత దోల్కపోవా. పట్టి నీవు నడిపిస్తూ ఉంటే నా కన్న తండ్రి గుర్తొచ్చినాడు. అడవిలో నాకంటూ ఆకలి వేస్తే స్వామి సంశరణం. స్వామి శరణం, స్వామి శరణం. ఏ చిన్న రాయి నాకు గుచ్చుకున్న నీ కంట కన్నీరు నే చూస్తీనయ్యా. రుణము నీది ఎట్లా తీర్చ చెప్పవయ్యా గురు స్వామి. అడిగి చూడు ఒక్కసారి ప్రాణాలైనా ఇస్తానయ్యా. స్వామయో గురు స్వామయో. పడి మీద దీపాలు అయ్యప్ప, అవి పాపాలను తొలగించును అయ్యప్ప. పడి మీద దీపాలు అయ్యప్ప, అవి పాపాలను తొలగించును అయ్యప్ప. పడి మీద దీపాలు. దర్శనం అయిపోయింది, ఎట్లుంది స్వామి? చాలా సంతోషం స్వామి. సంతోషం స్వామి. దర్శనం అయిపోయింది, అటెండ్ చేసి అయిపోయింది. దర్శనం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆఫ్టర్ 31 days మహాపాదయాత్ర.
శరణమయ్యప్ప. బాబాయ్ స్వామి స్వామి శరణం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం చాలా మంచిగా అయింది స్వామి. లాస్ట్ టైం కన్నా ఈ ఈవెంట్ చాలా మంచిగా అయిపోయింది. దర్శనం చాలా తొందరగా అయింది. పబ్లిక్ అయితే ఎవరు లేరు. జస్ట్ 15 మినిట్స్ కూడా కాదు, 10 మినిట్స్ లోపలనే అయిపోయింది మా దర్శనం అయితే. లైన్లో 10 మినిట్స్ కూడా లేరు. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం సేద తీరుతున్నాం. దాన్ని ఇరుమూడు లిప్పేసి ఆ నెయ్యి అభిషేకం కోసమని నెయ్యి ఆ క్యాన్లో తీసుకొని ఎవరిది ఫస్ట్? కన్యస్వామి ఎవరిది? ప్రదీప్ స్వామి. పొద్దున లేచి సందశానమును చేసి నల్లని బట్టలేసి నుదుట తిలకమును దిద్దే అయ్యప్పో. శరణం. మనం 3 అవుతుంది. సన్నిధానంలో నెయ్యి అభిషేకం కూర్చున్నాం. అంటే మనం ఇప్పుడు 3కి పోయి ఆడ లైన్లో ఉండి వీలైతే మనం నెయ్యి అభిషేకం క్యాన్ని డైరెక్ట్ లోపలికి పంపించే ఆస్కారం ఉంటుంది. ట్రై చేద్దాం వీలైనంత వరకు లోపలి పంపడానికి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం నెయ్యాభిషేకం అయితే అయిపోయింది. 3:08కి పోయినా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:50 అవుతుంది. నెయ్యాభిషేకంకి దాదాపు నియర్గా మనకు 1.5 140 150 1.5 1 hour 50 minutes అంటే 2 hours ఆల్మోస్ట్ 2 hours పట్టింది. పబ్లిక్ అంతా ఏం లేరు, కాకపోతే వాళ్ళ వెయిటింగ్ అవన్నీ చేసి మన క్యాన్ లోపలికి కూడా పోయింది. అంటే నేను టోకెన్ తీసుకోకుండా పోయినా. టోకెన్ టికెట్ ఇక్కడ కిందనే తీసుకోవాలి. టోకెన్ టికెట్ ఎందుకు తీసుకోలేను అంటే ఒకసారి మనది గర్భగుడిలోకి పోనీయకుండా డైరెక్ట్ అక్కడికనే బయటికనే పంపిస్తారు. ఆడ ముంగడ కన్నెముల గణపతి కాడ ఒక పర్సన్ ఉంటాడు ప్రతిసారి. మన అంటే టోకెన్ టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాడు ఆయన. దగ్గర టోకెన్ టికెట్స్ లేవని చెప్పేసి ఆయనకే మన నెయ్యి క్యాన్ ఇచ్చేసి ఎంతో మంది ఇచ్చేసి చేతిలో పెడితే అంటే టోకెన్ చూసేసి టోకెన్ టికెట్ పైసలు ఈడేయమంటాడు. మనది 11 మెంబర్స్ ఉన్నది. ఆయన ఒక లిమిటెడ్ అమౌంట్ తీసుకొని అంటే 50 రూపీసే తీసుకుంటాం. అది తీసుకొనేసి మనకి డైరెక్ట్ లోపలికి గర్భగుడిలోకి పోయి వచ్చిన క్యాన్ నెయ్యి అభిషేకం. ఆ దర్శనార్థకం మనకు దొరకడం మన అదృష్టం. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇంకా మన ఎవరు లేవలేరు, పండిరు. అయ్యో నన్ను ఒక్కని పంపించారు ఇవాళ. నేను ఎప్పుడు ఇన్నిసార్లు మాలేజ్ నేను నెయ్యాభిషేకం ఎప్పుడు పోలే. నెయ్యాభిషేకం దర్శనం చేసుకున్నా కానీ నెయ్యి మన అందరిది తీసుకొని పోలే. ఇక మన బాధ్యతలు పెరిగిన కొద్ది ఈ డ్యూటీ చేయాలి అని అంటే నాకు ఇట్లా చేయాలని ముందే తెలుసు. అంటే టోకెన్ టికెట్ తీసుకోకుండా ఇట్లా చేస్తే మనకు కొంచెం బెనిఫిషియల్ ఉంటుంది. ఎందుకని అంటే ప్రతి ఒక్కరు కమర్షియల్ అయిపోయారు కాబట్టి మనకు కొన్ని కావాలంటే మనకు కూడా కొంచెం కమర్షియల్ కావాలి. స్వామి శరణం అయ్యప్ప శరణం. జరిగో చేతి కంటినది అందరికీ నుదిటి మీద పెట్టుకొని వండుకుందాం. అందరికీ కొంచెం పెయిన్స్ ఉన్నాయంట, ఆడీడ కొంచెం పెయిన్స్ ఉన్నాయని అంటారు. చూద్దాం మన నెయ్యాభిషేకం ఆ నెయ్యి పెడితే ఎట్లుంటుంది అనేది. స్వామి శరణం. విశాఖ నక్షత్రం, నీతి స్వామి గురాల నక్షత్రం, మామూలు స్వామి జోరు నక్షత్రం, జయశ్రీ మణిపురం 12 నక్షత్రం, స్వామి వారి ఆశీర్వాదం. శరణం
11th of December మనం సన్నిధానంకి బయలుదేరినాం. నవంబర్ 10th బయలుదేరి డిసెంబర్ 10th మన పాదయాత్ర దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం 11th సన్నిధానంలో నెయ్యి అభిషేకం చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మన చెంగనూరు రైల్వే స్టేషన్కి బయలుదేరినాం. లక్ష్మణ్ స్వామి వాళ్ళు కార్లు వస్తారు కొంతమంది, మిగతా నేను ట్రైన్లో తీసుకొని పోతా. 13th December ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్లో ఉంటుంది. దాని తర్వాత మన అవిస్పేట్ల హనుమాన్ టెంపుల్ దగ్గర స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం. దర్శనం అయిపోయింది, స్వామి. పాదయాత్ర అయిపోయింది స్వామి. ఇంకా అంతా ఎట్లయింది దర్శనం? ఎట్లయింది? సూపర్. డైరెక్ట్ అట్లా 18 కాడికి ఎప్పుడైనా పోయినావా అట్లా? ఇంకా ఓవరాల్ జాతర ఎట్లుంది? బాగుందా? స్వామి శరణం. ఏమని చెప్తావా? దర్శనం మంచిగా అయింది మాకు. మా నిత్యం గురుస్వామి మంచిగా దర్శనం చేపించి మాకు సక్రంగా అయ్యప్ప స్వామి దర్శనం చేపించి ఇంటికి సక్రంగా తీసుకెళ్తాడు మాకు. అంతే స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. బసానా ముంగడ చెప్తాను, జర జోష్లో రావాలి నువ్వు. లక్ష్మణ్ స్వామి చెప్పు, ఏం చెప్పాలి? పాదయాత్ర ఎట్లా చేసుకున్నావు? దర్శనం అయితే చాలా బాగా అయింది. జస్ట్ 5 minutes లైన్లో ఉన్నాం. ఇంత తక్కువ రష్ అయితే ఎప్పుడు చూడలే నేను. ఎప్పుడు వచ్చినా కానీ మినిమం ఒక 3 hours 4 hours అయితే టైం పడుతుండే. కానీ ఈసారి చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది దర్శనం కూడా. పాదయాత్ర అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం ఇంకా చాలా బాగా అనిపించింది. మళ్ళా రావాలనిపిస్తుంది. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి ఎట్లుంది పాదయాత్ర దర్శనం? మంచిగా ఉంది స్వామి. 2 సార్లు దర్శనం చేసుకున్నాం. నిన్న నైట్ ఒకసారి, పొద్దుగల ఒకసారి. పాదయాత్ర మళ్ళా చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. స్వామి శరణమే. గురుస్వామి గురు రాజాదిరాజా చేసిన కష్టానికి ఫలితం దక్కింది. అయ్యప్ప దర్శనం కూడా అంతే అదిగా భాగ్యంతో ఇచ్చింది మాకు. ఈ 31 రోజు నడిచిన కష్టానికి ప్రతిఫలం అయితే మంచిగా అనిపించింది. అయ్యప్పను దర్శనం చేసుకున్నది కూడా చాలా మంచిగా అనిపించింది. స్వామి శరణమయ్యప్ప. స్వామి దర్శనం ఎట్లయింది? పాదయాత్ర ఎట్లయింది? పాదయాత్ర బాగుంది. పులిమేడకనే చాలా ఇబ్బంది అయింది ఎండింగ్లో. పర్లేదు, దర్శనం చాలా అంటే చాలా స్వాములు లేరు కాబట్టి తొందరగా అయిపోయింది మనకు 20-25 నిమిషాల్లో. తర్వాత మార్నింగ్ లేచి స్నానం చేసేసి మంజమాత దర్శనం చేసుకొని టిఫిన్ చేసి మళ్ళీ పంపకు రిటర్న్ అయినాం సార్. స్వామి శరణమయ్యప్ప. చాలా బాగుంది స్వామి. కన్నస్వామి చెప్పాలి. దర్శనం ఎట్లయింది? పాదయాత్ర ఎట్లయింది? అటు ఇటు పోయి పాదయాత్ర చేసుకున్నావు. నువ్వు ఏం మొక్కినావు దేవుణ్ణి? బిఫోర్ పాదయాత్ర, ఆఫ్టర్ పాదయాత్ర లైఫ్ నీది మొత్తం మారాలని మేము కోరుకుంటున్నాం. చెప్పు, నీ అనుభవం చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ అనుకునే అయినాయి కాబట్టి పాదయాత్ర చేసిన మళ్ళీ ఇంకా కావాలి, మళ్ళీ ఇంకా అయితే మళ్ళీ పాదయాత్ర. ఇంకేం సంపాదిస్తావు? ఇంకేం సంపాదిస్తా? పేరు ప్రతిష్టలు అంతే. ఇప్పుడు ఇంకా సంపాదిస్తాం. సంవత్సరం బాసాని ఎట్లా అనిపించింది? దర్శనం ఎట్లా అయింది? మొత్తం ఓవరాల్ పాదయాత్ర అటు ఇటు చేసి కన్యస్వామి పాదయాత్ర చేయడం, అది కూడా మనలాంటి టఫెస్ట్ మ్యాప్ని జీవించడం అనేది నాట్ కప్ ఆఫ్ టీ కదా. నాట్ ఏ కప్ ఆఫ్ టీ, ఇట్స్ ఏ అచీవ్మెంట్. కానీ ఫైనల్గా సాధించాలని చెప్పుకొచ్చి ఆనందం. ఇంకా చెప్పు ఏమన్నా. కన్యస్వామి కదా, రెండు ప్రసాదం డబ్బాలు మోస్తుండు. సో ఇక వాళ్ళ భుజాలు మొత్తం వంగిపోతున్నాయి కిందకి. ఇంకా గొబ్బాబాయ్ నీ ఓవరాల్ దర్శనం అంటే ఓవరాల్ పాదయాత్ర ఎక్స్పీరియన్స్ అండ్ దర్శనంది? నడవలేను అనుకున్నా, నడిపించారు అయ్యప్పలు.
ఏ అడ్డంకులు లేకుండా ఆటంకులు లేకుండా సంతోషంగా అందరం వచ్చినాం, చేరుకున్నాం. పులిమేడ నడవలేనని ఒక భయం కలిగింది. భయం ఆందోళనలో అందరూ ఎంబటుండి నన్ను వాళ్ళ స్ఫూర్తితో నన్ను అయ్యప్ప స్వామి పులిమేడ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత దర్శనం కూడా చాలా చక్కగా అందింది. ఇప్పుడు రిటర్న్ అయినాం. చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే మంచిగా దర్శనం చేసుకొని హరిహరపుత్ర అయ్యప్పని దర్శించుకొని రిటర్న్ అయినాము. కొండ దిగొస్తుంటే మనిషి అయితే దిగుతున్నాం కానీ మనసంతా అక్కడే ఉంది. ఏమో అదొక తెలియని బాధాకరంగా ఉంది. అయ్యప్పని వదిలిపెట్టి వస్తుంటే మనసులో లేదు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. కొంచెం ఎమోషనల్ పర్సన్. సో ఇక అంటే కొండ దిగేటప్పుడే అంటే పులిమేడ దాగి శ్రీరామ పాదంలో స్నానం చేసేసి ఇట్లా దిగుతున్నప్పుడు ఆ సన్నిధానం చూస్తుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగలేవు. స్వామి శరణం. సో ఈ యాత్రని విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి మన ఊరికి ప్రయాణమైనాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. తండ్రి గొప్పతనము తెలుసుకో, ఓ కన్నా కొడుక బ్రతుకు నవ చుక్కాని తెలుసుకో, జన్మకు మూలము తెలుసుకో, కన్నా కొడుక నీవు బయటపడ్డ రోజు తలుచుకో. శరణం. ఈ రోజుకి మా స్వాములందరూ మా పాదాలు తీసుకొని వాళ్ళ పాదాలు మేము తీసుకొని యాత్ర ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్నాం. స్వామి శరణం, అయ్యప్ప. ఊపిరి ఊదెనాన్న నెలలు మోసను అమ్మ, ఉడిగము చేసి ఉపవాసమున్నడుర నాన్న, ఉడిగము చేసి ఉపవాసమున్నడుర నాన్న. కడుపులో పడగానే కంటి రెప్పలా చూసే, నిదురలో కదలిన తన నిద్దురనే బలి చేసి, నిదురలో కదలిన తన నిద్దురనే బలి చేసే, ఒత్తిగా ఊడిపడలేదు ఓ కన్నా కొడుక, పురిటి బాధ నీవు పడలేదు. తండ్రి గొప్పతనము తెలుసుకో, ఓ కన్నా కొడుక బ్రతుకు నవ చుక్కాని తెలుసుకో. నీవు మూర్ఖునిగా మారకురా, నిండైన ఆశలతో నిన్ను కన్నడుర నాన్న, నిండైన ఆశలతో నిన్ను కన్నడుర నాన్న. కాయ కష్టాలు చేసి నిన్ను పెద్ద చేసనురా, నాన్నను బాధించి ఆకలితో మార్చి చంపకురా, నాన్నను బాధించి ఆకలితో మార్చి చంపకురా. పొట్టు పెగు తెగి పడ్డవురా, ఓ కన్నా కొడుక నీ నెత్తురు నాన్నది కదరా. తండ్రి గొప్పతనము తెలుసుకో, ఓ కన్నా కొడుక బ్రతుకు నవ చుక్కాని తెలుసుకో.
శరణం. ఇప్పుడే మన యాత్ర కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఫైనల్లీ ఆ యాత్ర కంప్లీట్ చేసుకొని బస్ ఎక్కబోతున్నాం. ఇక్కడితో లాస్ట్ ఎండ్ సాంగ్ పాదయాత్ర. సాంగ్ శరణం స్వామియే శరణం. దేవుడెక్కడ లేడు కన్న తండ్రి